ప్రైవేట్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమైన శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన వాగ్దానము, అది కీర్తనల గ్రంథము 70వ కీర్తన 1వ లేఖనము. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుటకు మరి దావీదు గారిని, ఆ మహారాజుని ఎంచుకున్నాడు. ఆయన నోటి నుండి వచ్చిన మాటలు ఈ దినమున మనం వల్లివేస్తున్నాం. చూడండి, దేవుడు లోకములో పడిపోయినటువంటి మనలను లోకానుసారమైనటువంటి జీవితంలో శరీరాశలతో, నేత్రాశతో, జీవోపడంబములతో బ్రతుకుతున్నటువంటి మనలను విడిపించుటకు దేవుని త్వరగా రమ్మయ్యా అని దావీదు గారు పిలుస్తున్నారు. ప్రియమైన బిడ్డ, నువ్వు పిలుస్తున్నావా? నీవు ఆ రీతిగా ఈ దినం నుండైనా పిలవగలుగుతున్నావా? ప్రభువా, ఈ లోకము నుండి, ఈ పాపముల నుండి, ఈ దోషముల నుండి, ఈ యొక్క నేరముల నుండి మమ్మల్ని విడిపించుటకు త్వరగా రమ్ము ప్రభువా అని ఏ దినమైనా నువ్వు పిలుస్తున్నావా? ప్రియమైన సహోదరులారా, ప్రియమైన విశ్వాసులారా, సార్వత్రిక సంఘంలో క్రైస్తవ సమాజంలారా, ఒక్కసారి ఆలోచించండి. మనం ఆ రీతిగా ప్రభువు వారిని ఈ దినం నుండి అయినా పిలవగలిగినట్లయితే మన పిలుపును అందుకొని ప్రభువులు వారి లోకానికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ దినం నుండి పిలుద్దామా అనుకున్నట్లయితే అందరూ కూడా తలలో వంచి కళ్ళు మూసుకొని ప్రభు నుండి ప్రార్థనలో ఏకీపించాలని మీకు అందరికి కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ప్రభావితమైన వినూతనమైన వాగ్దానము చేత మమ్మల్ని అందరినీ కూడా ప్రభా విడిపించుటకు ఈ లోకానికి రమ్మని మీ పాదముల దగ్గర బ్రతిమలాడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాం. లోక పాప భూయిష్టమైనటువంటి మా జీవితంలో నుండి మమ్మల్ని ఒక విడుదలను దయచేయడానికి ఈ లోకానికి రమ్మని పిలుస్తున్నాం. ప్రభా నాయనా, మీరు కృప చూపండి, కనికరమును చూపండి. ఇదిగైనా మా పైన దయ చూపమని, జాలి చూపమని బ్రతిమలాడుకుంటూ మా అనుదినమైనటువంటి ప్రవర్తనను అంతటిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.